ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 13వ అధ్యాయము. ఈ రోజున అశూన్య శయన వ్రతము గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను: శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్య శయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానము దేవతలు చెప్పినట్లుగా కూడా మీరు చెప్పిరి. దయయుంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపండి. ఆ వ్రతమును చేయవలసిన దానము, పూజా ఫలము, పూజా విధానము, ఫలము మున్నగ వారిని గురించి కూడా నాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్య శయనమను వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడకు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు, అంటే కొత్తగా వివాహమైన దంపతులని భావము. ఓకేనండి. సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను అందుదురు. అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును? శ్రావణ మాసమున శుద్ధ విధియ అందు ఈ వ్రతము ఆచరింపవలను. ఈ వ్రతము ఆచరించువారు 4 మాసములను వృష్యాన్నముచే పాయసమనే భుజింపవలేను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలను. కుటుంబము గల సద్బ్రాహ్మణును పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనములను ఇవ్వవలను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మొన్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజింపవలేను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలు 4 మాసములు, అంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, ఈ మాసములు విష్ణువుని లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణ్ణి పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అనుమాసములందు శ్రీహరిని మరియు రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలేను. భూదేవ సహితుడు సనందానాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువు అర్పింపవలను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలను. శ్రావణాది మాసమున చతుషష్టయమున పూజ, హోమ, భక్ష్యములు నివేదన చేయవలను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానము ఇయ్యవలను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమివ్వవలను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియ్యవలను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారమును దక్షిణతో ఇయ్యవలను. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున ఇయ్యవలను. తర్వాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచుపాత్ర, సర్వాలంకార
భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునకు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా అసూయ శయనం యథా తవ జనార్దన సంయామమావశూన్య సాధ్యానేనానేవ కేశవ అని దాన మంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను కూడా భుజింపవలెను. పై శ్లోక భావము ఏమనగా, స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితముగా ఉండునట్లుగా నా శయ్యము అంటే నా సదా అశూన్యమై అంటే దంపతులిద్దరును శయ్యపై ఉండటచే అన్నమాట. ఈ శయ్య దానముచే ఉండుగాక అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ కలిసి ఉంటారు అనే భావం వస్తుంది. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతము ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహం పొంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభ లాభములతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను. శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములనెంతను విన్నను కూడా నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను. ఓం తత్సత్. మరి రేపటి అధ్యాయంలో రేపటి రోజున ఛత్రదాన మహిమ గురించి తెలుసుకుందామండి. మరి ఈ వైశాఖ మాసంలో ఈ దానం చేసినా కూడాను చాలా చాలా మంచిదండి. గోరోచనము కస్తూరి తాంబూలము దానమిస్తే దుఃఖనాశనం ఆనంద ప్రాప్తి కలుగుతుంది. అలాగే పద్మములు మల్లెపూలు మొదలైన పుష్పమాలను ఏవైనా సరే వైశాఖ మాసమున దానమిచ్చిన భోగములు ముక్తి కలుగును. అలాగే వట్టివేరు సంపంగి తుంవేళ్ళు కలిసిన చల్లటి నీటితోటి బ్రాహ్మణుని లేదా బాటసారిని స్నానమాడించిన సర్వ దుఃఖములు పోవును. చందన దానము తాపత్రమును పోగొట్టి సంతోషమును ఇచ్చును. కాబట్టి అందరూ కూడా ఎవరు శక్తి కొద్దీ వాళ్ళందరూ దానమిస్తూ స్వామి ఆశీర్వచనాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.